హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 10 ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మిత్రులారా గమనించండి. ఇందులో మనకి మొదటగా రోజుకు 2 నుంచి 3 లీటర్లు నీరు తాగండి. ఈ నీళ్ళు ఎందుకు తాగాలంటే, మనం ఈ వాటర్ కనుక తీసుకోపోతే మన శరీరం అనేది నీరసంగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మన రక్తం అనేది సరఫరా బాగా కావటానికి కూడా మనకి ఈ నీరు అనేది చాలా అవసరం. అదేవిధంగా మన తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం కావటానికి కూడా ఈ నీరు అనేది చాలా మనకి ఉపయోగపడుతుంది. అందుకని రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీరు అనేది తాగాలి ఫ్రెండ్స్. సెకండ్ది, సమతుల్య ఆహారం తీసుకోండి. సమతుల్య ఆహారం అంటే మనకి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇలాంటివన్నీ ప్రతిరోజు తీసుకోవటం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మూడవది, రోజు 30 నిమిషాలు వ్యాయామం చేయండి. అంటే నడక, జాగింగు లేదా యోగా వంటి చేయటం వల్ల మన గుండె అనేది మెరుగు అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాత్రం వాకింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. నాలుగవది, రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే మన శరీరం కూడా విశ్రాంతి కోరుకుంటుంది ఫ్రెండ్స్. అలాగే మెదడు కూడా విశ్రాంతి అవసరం ఫ్రెండ్స్. ఈ విశ్రాంతి కనీసం 7 నుంచి 8 గంటలు ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఒక నెలలో ఆ వ్యక్తికి రోజుకి 1 గంట మాత్రమే నిద్రపోతే అతను త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా మన శరీరానికి మెదడుకు విశ్రాంతి అవసరం ఫ్రెండ్స్. ఇది తప్పగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 5వది, జంక్ ఫుడ్ తగ్గించండి. అంటే ఎక్కువగా నూనె వస్తువులు, తర్వాత ఉప్పు అనేది, చక్కెర తక్కువగా వాడుకోండి. ఎక్కువగా మనం ఇంట్లో చేసుకున్న వంటలు మాత్రమే మనం ఎక్కువ తినాలి ఫ్రెండ్స్. బయట జంక్ ఫుడ్స్, నూనె ఎక్కువ ఉన్న వాటిని మనం తగ్గించాలి ఫ్రెండ్స్. చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చేతులు మనం ఒకవేళ టాయిలెట్కి పోయినా, ఎక్కడికైనా పోయినా, ఏదైనా పని చేసినా కానీ శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన చేతుల మీదే చాలా రకాల వైరస్, బ్యాక్టీరియాలు మొత్తం చేతికి ఉంటాయి ఫ్రెండ్స్. కనీసం సబ్బుతో 20 సెకండ్ల పాటు కడుక్కున్న తర్వాతనే మనం ఆహారం అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి ధూమపానం, మద్యం దూరంగా ఉంచండి. ఈ చాలా దూరంగా ఉండాలి ఫ్రెండ్స్. దీని ప్రభావం దేని మీద ఉంటుందంటే మనకి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం ఫ్రెండ్స్. కాలేయం అయితే పూర్తిగా డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. మద్యం తాగే వాళ్ళు చాలామంది లావుగా ఉంటారు. ఎందుకని కొంతమంది డౌట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మద్యం అనేది మన బాడీ అనేది తీసుకోదు. అంటే అది ఒక వేస్ట్ పదార్థం లాంటిది కాబట్టి మన బాడీ దాన్ని సేకరించదు. అందుకనే అది అట్లా నిల్వ ఉంటుంది. అందుకనే బాడీ అనేది చాలామందికి లావుగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మద్యానికి చాలా దూరంగా ఉండండి ఫ్రెండ్స్. ధూమపానం అంటే మనకి పొగాకు కూడా చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇది మనకి ఊపిరితిత్తులోకి డైరెక్ట్గా పోతుంది ఫ్రెండ్స్. ఇలా డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి పోవటం వల్ల మనకున్న ఊపిరితిత్తులు అనేది మొత్తం ఆ పొగ మొత్తం కమ్ముకోవటం వల్ల లోపల చాలా రోజులకి అది పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల కూడా క్యాన్సర్ రావటం, ఇంకా చాలా రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి
ధూమపానానికి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ధూమపానం తాగే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు ఫ్రెండ్స్. వాళ్ళు ధూమపానం ఊదినప్పుడు మన పక్కన ఉంటే మనకి ఏ అలవాటు లేకపోయినా కానీ వాళ్ళు ఊదినప్పుడు మనం పీల్చుకుంటే మనకు కూడా ప్రమాద మనకు కూడా మన ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు ధూమపానానికి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. తర్వాత మానసిక ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి. మానసిక ఆరోగ్యం అంటే మన కుటుంబ సభ్యులతో మనం ఆనందంగా గడపాలి ఫ్రెండ్స్. ఆనందంగా ఏదైనా దేవుడి దగ్గర కానీ ఏదో ఒక రోజు కేటాయించుకోవడం కానీ అలాంటివి చేసుకుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. కొంతమందికి రక్తపోటు, షుగర్ వంటివి వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ వైద్యుల సలహాల ప్రకారం మాత్రమే టెస్టులు చేయించుకోండి ఫ్రెండ్స్. మంచి అలవాట్లు పెంచుకోండి. మంచి అలవాట్లు అంటే సమయానికి నిద్రపోవటము, సమయానికి లేవటము, సమయానికి ఫుడ్ అనేది తినటం. ఇవన్నీ కనుక మనం సరిగ్గా పాటించినప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము ఫ్రెండ్స్. ఫుడ్ అనేది మార్నింగు 7 మనం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట 12:30 నుంచి 1:30 లోపు పూర్తి చేయాలి ఫ్రెండ్స్. సాయంత్రం పూట 7 నుంచి 8 గంటల మధ్యలో పూర్తి చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మంచి సమయానికి మనం ఫుడ్ తీసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము ఫ్రెండ్స్. ఈ 10 టిప్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్.